దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క లేఖనాల్లో ఉంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క సృష్టి అనేది చాలా అద్భుతమని, దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా తన సృష్టిలో సమస్తము కూడా వివరిస్తున్నాయని బైబిల్ జ్ఞాపకం చేస్తా ఉంది. అందులో ప్రతి యొక్క జీవి దేవుని యొక్క మాట వింటూ ఉంది. ప్రతి జీవి కూడా దేవుని యొక్క మాట ప్రకారము అది నడిచినట్లుగా దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. దేవుని యొక్క రూపంలో, పోలికలో, ఆకారం అందు చేయబడేటువంటి మనుషుడు తప్ప సృష్టిలో సమస్తము కూడా దేవుని మాట విన్నట్లుగా దేవుని లేఖనాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉంటే యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ఓ చక్కటి మాట అక్కడ యోబు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనంలో, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను అడుగు నీకు దానిని వివరించును అని జ్ఞాపకం చేస్తున్నావు. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే పైన 7వ వచనంలో కూడా మరొక మాట చెప్తా ఉన్నాడు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మృగాలను అడగమన్నాడు, ఆకాశ పక్షులను అడగమన్నాడు, సముద్రంలో ఉన్నటువంటి చేపలను అడగమని చెప్తున్నాడు. దేవుని యొక్క సృష్టి అనేది ఒక అద్భుతమైంది. దేవుడు సృజించినటువంటి సృష్టిలో సమస్తము కూడా దేవుని యొక్క మాటకి విలువిచ్చినట్లుగా, దేవుని యొక్క మాటని అనుసరించి జీవించినట్లుగా రాయబడింది. కానీ మానవుడు మాత్రమే దేవునికి సరిగా మాట వినలేదు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుని సృష్టి గురించి, దేవుని గురించి మనము ఆయా మృగాలను, పక్షులను, సముద్ర వత్సలములు అంటే చేపలను అడగమని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము చేపల గురించి చూద్దాము. చేపల గురించి మనం చూసినప్పుడు బైబిల్లో చేప అనేటువంటిది ఆది కాండంలో మనకి రాయబడతా వచ్చింది. సృష్టిలో 5వ రోజున చేపలు అంటే సముద్రములో ప్రాణులు సృజించబడిన రాశాడు. 5వ రోజు సృష్టిలో సముద్రములోని ప్రాణులన్నీ కూడా సృజించబడ్డాయి. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చినాక 21వ వచనంలో అక్కడ ఆదాము సృజించబడిన తర్వాత ఆదాము వాటికి పేర్లు పెట్టినప్పుడు చేపలు అని చెప్పాడు. సముద్రంలో వాటికి చేపలని పేరు పెట్టడం జరిగింది. ఇలాగున ఈ చేప అనేటువంటిది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనదిగా జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ప్రత్యేకంగా పాత నిబంధనలో మాత్రమే కాదు, కానీ కొత్త నిబంధనలో క్రైస్తవ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా ప్రారంభ సంఘములో చేప అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దానిని గ్రీకులో ఇక్తోస్ అంటారు. ఇక్తోస్ అనేది చేపకు పెట్టబడ్డటువంటి పేరు గ్రీకులో. అయితే అందులో చాలా అర్థం ఉందన్నమాట. అది దేవుని యొక్క సంబంధమైనటువంటి ఆయన కుమారుడుగా పిలువబడేటువంటి యేసు క్రీస్తు వారు, అలాగే ఆ ప్రభువును వెంబడించేటువంటి శిష్యులు ఆ ప్రారంభ సంఘములో ఆ చేపతో చాలా రకాల అదేంటంటే చేప ద్వారా వాళ్ళు అనేక రీతిలుగా పిలువబడ్డారు. ప్రారంభ సంఘములో ఉన్నటువంటి ఒక గుర్తు కూడా ఏదయ్యా అంటే చేప గుర్తు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పురాతనమైనటువంటి సంఘాలను చూసినప్పుడు యెరూషలేములో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పాతవిగా ఉన్నటువంటి క్రైస్తవ ఆరాధన స్థలాలను చూసినప్పుడు అక్కడ చేప గుర్తుంటా ఉంటుంది. చేప గుర్తుంటా ఉంటుంది. కారణం ఏంటంటే చేపలు అనేవి ఆ దినాల్లో
యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైనదిగా ఎంచి చూపించాడు. యేసు ప్రభువారు కూడా చాలా ఉపమానాలు చేప మీద చెప్పాడు. చాలా రకాల అద్భుతాలు చేప మీద ప్రభు చేశాడు. కనుక ఆ యొక్క చేపల గురించి చూసినప్పుడు ఆ చేపల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆ చేప అనేది ఎంతో విశ్వాసంతో ఉండేదని, ఆ తర్వాత అది ఐక్యతగా ఉండేదని, అభివృద్ధిని ఇచ్చేదని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ రోజున మనం చూస్తూ ఉంటే అనేక రకాల జంతువులు, పక్షులు అనేకము అంతరించిపోతా ఉన్నాయి. అంటే సముద్రంలో ఉన్నటువంటి చేపలు కూడా అంతరించిపోతా ఉన్నాయి కొన్ని. కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఎన్నో పడతా ఉంటారు కదా, రోజు ఎన్నో పడతా ఉంటారు. కొన్ని వేల టన్నులు ప్రపంచంలో చేపలు పడతా ఉంటారు. వాటిని పంపటము, తర్వాత ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉన్నాయి. వాటిని తింటా ఉన్నాం మనము. అయితే దేవుని యొక్క లేఖనాల్లో ఆ చేపలు అనేది మనం గమనించినప్పుడు విస్తారంగా ఉంటాయి. ఎంత తీసినా కానీ ఇంకా చేపలు వస్తూనే ఉంటాయి సముద్రంలో. ఆ తర్వాత అవి సముద్రంలో జీవించగలిగితే నదుల్లో కూడా జీవించినవి. అవి ఉప్పు నీటిలోను మంచినీటిలో కూడా జీవించగలిగినటువంటి జీవులుగా వాటి గురించి మనకు రాయబడతా వచ్చింది. అయితే ఇక్కడ మనం బైబిల్లో రాయబడినటువంటి కొన్ని చేపలు చూసినట్లయితే మొట్టమొదటగా మనం చెప్పుకున్నట్టుగా ఆది కాండంలో ఆదాము చేప అనే పేరు పెట్టాడు. ఆదాము మొట్టమొదటగా చేప అనే పేరు పెట్టాడు. అయితే ఆ తర్వాత మనం చూసినప్పుడు దేవుని వాక్యములో చేప అని లేవి కాండంలో కూడా గుర్తు చేయబడింది. కానీ ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటే ఈ చేపలు దేవుని మాట విని అని చెప్తున్నాడు. ఆ చేపలు దేవుని మాట ఎలాగున్నాయి అంటే యోనా దగ్గర మనకు కనపడతా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద చేప గురించి మాట్లాడుతున్నాడు. సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద చేప ఏదయ్యా అంటే వేల్ అంటారు, తిమింగలం. 2 వేల్ అంటారు అనమాట. అది చాలా పెద్ద తిమింగలం, పెద్ద చేప. అది కూడా దేవుని మాట వింది. ఆ తిమింగలము ఎవరికి కూడా భయపడదు. అది సముద్రంలో దాన్ని చూసి అన్ని కూడా భయపడి పారిపోతూ ఉంటాయి. మరి కొంతమంది చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా చూస్తూ ఉంటే కొన్ని చిన్న చిన్న పడవలు వాటిని కూడా మింగేసేగా ఉంటాయట. అంటే అంత పెద్ద చేపది. అయితే ఒక దినాన దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడు అని చెప్తున్నాడు. ఆ చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప దేవుని మాట వింది. చూడండి, యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను అని రాస్తున్నాడు. అన్నాడు ఇక్కడ బాగా తెలిసిన సంఘటన ఇది. యోనాకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని దేవుని రూపంలో చేయబడి దేవుని యొక్క సేవకుడుగా ప్రవక్తగా ఉన్నటువంటి అంటే ఆ యోనా దేవుని మాట వినలేదు. ఇక్కడ దేవుని మాట వినకుండా దేవుడు ఏం చెప్పాడు యోనాకి? నువ్వు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నీవు నినివేకెళ్ళు. నినివే పట్టణము పాడైపోయింది. నినివే పట్టణము పాపంతో నిండిపోయింది. నువ్వు వెళ్ళి వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడైన యెహోవా వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నాడని నువ్వు ప్రకటన చేయమని దేవుడు చెప్పాడు యోనాకి. కానీ యోనా ఏం చేశాడంట? దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకు పారిపోయాడు. తర్షీషుకు పారిపోయినప్పుడు ఆ తర్షీషుకు వెళ్తా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఓడలో
దేవుడు అలజడిని కలుగు చేశాడు. ఆ అలజడి కలుగు చేయబడ్డప్పుడు ఏమైందట, ఆ అలజడి వలన వారందరూ కూడా భయపడిపోయారు. భయపడిపోయి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, బరువైన వాటిని తీసి అందులో పడవేశారు. చాలా రకాల వస్తువులు అందులో పడవేసినాక ఇంకా ఆ సముద్రము అలజడిగానే ఉంది. అప్పుడు ఓడనాయకుడు ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా ఎవరి దేవునికి వాళ్ళు ప్రార్థన చేయండి. ఈ గొప్ప విపత్తులోంచి మనం తప్పించబడటానికి మీ దేవుళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాడు. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారట. కానీ యోనా ఎక్కడున్నాట, ఆ వాడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోతూ ఉన్నట్లుగా మనకు రాస్తుంది. ఆ యొక్క వాడ నావికుడు ఏం చేశాడు, అంతా గమనిస్తూ చూసుకుంటా వెళ్ళినప్పుడు ఆ అడుగు భాగంలో యోనా నిద్రపోతున్నాడు. ఆ యోనాని లేపి, పోయి నిద్రపోతా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఆ సముద్రం అంతా అలజడిగా ఉంది, పడవ మునిగిపోయేటట్టుంది, ఓడ అదిగో మనం అందరం కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అందరూ ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు నిద్రపోతున్నావని అడిగినప్పుడు అప్పుడు యోనా చెప్తున్నాడు కదా, ఇదిగో ఈ విపత్తు అంతా కూడా నా వల్ల వచ్చింది కనుక దీనంతటికీ కారణము నేనే, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నీకు విపత్తు పోద్దని చెప్పాడు. దానికి ఓడ నాయకుడు మిగిలినటువంటి చాలా మంది సమ్మతించారు. ఎందుకంటే పూర్వకాలాల్లో ఒకడు చనిపోవటము మిగిలినటువంటి వారికి మేలు కలుగుతాడు. అందుకనే యేసు ప్రభువు చనిపోవటం ద్వారా మనుషులందరికీ మేలు కలిగింది. కాబట్టి వాళ్ళు యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు. యోనాని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు ఏమైంది, సముద్రం అంతా కూడా నిమ్మళించిందని రాస్తున్నాడు. సముద్రం అంతా నిమ్మళించింది. అయితే ఇక్కడ మొదలైంది కథ. ఏమైందట, సముద్రంలో పడవేయగానే సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. సముద్రంలోకి వెళ్ళిపోతే ఏమవుద్ది, మనిషి సముద్రంలో ఉన్నది ఏదో ఒకటి ఆయన్ని తిని మింగేసి తినేస్తాయి. ఏదో ఒకటి తినేసిందనుకో, దేవుడు చెప్పిన పని నెరవేరదు. ఎందుకంటే మనలో ప్రతి వారికి దేవుడు ఒక పని అప్పు చెప్తాడు. ఆ పని మన ద్వారానే జరిగించబడాలి. అర్థమవుతుందా? దేవుడిచ్చిన పని మనమే చేయాలి. మనకిచ్చిన పని నువ్వు చేయకపోతే నువ్వు చేసేట్లు చేస్తాడు. అందుకొరకే ఇప్పుడు యోనా చేయకుండా పారిపోతున్నాడు కాబట్టి యోనా చేసినట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కనుక ఎవరికి ఇచ్చిన పనిని వారు చేయాలి. కాబట్టి యోనాకి ఇచ్చిన పని యోనా చేయకుండా పారిపోతున్నందుకు దేవుడు యోనాకి బుద్ధి చెప్పాలని ఆ సముద్రంలో పడవేయించాడు. ఇప్పుడు పడవేసినాక ఏదో చేప వచ్చి ఆయన పట్టుకొని తినేస్తే ఆ పని ఇంకోటి చేయడు. అదొందా, ఆ పనిని మరొకరు చేయరు, యోనానే చేయాలి. నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి, నాకు ఇచ్చిన పనిని నేను చేయాలి. అంతేగాని నేను ఎందుకు చేయాలి, వాళ్ళు చేసుకుంటారు అనుకోకూడదు. నేను చేయకపోతే ఇంకోటి ఉంటాడు, ఎవడో చేస్తాడు అనుకోకూడదు. కానీ దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే నిన్ను పక్కకు తప్పిస్తాడు. అందుకొరకే సౌలుని పక్కకు తప్పించాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనిని సౌలు నెరవేర్చలేదు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురుని పక్కకు తప్పించాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట వినలేదు కనుక పేతురుని పక్కన పెట్టి సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము ఎవరమైనా సరే ఆ పని చేయకపోతే దేవుడు మనల్ని పక్కకు తీసేస్తాడు. ఇప్పుడు యోనాని పక్కకు తీసేయాలనుకోలేదు, యోనా చేత చేయించాలనుకున్నాడు దేవుడు. అందుకొరకే యోనాని సముద్రంలో పడవేయగానే ఒక చేపకి, పెద్ద మత్స్యానికి ఆజ్ఞాపించాడంట. ఆ పెద్ద మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఏమంటే ఒక గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉన్నాడు. దానిని మింగాలని యెహోవా నియమించాడట. ముందుగా చెప్పాడు, ఇదిగో సేవకుడు ఒకడు బుద్ధి లేకుండా ఉన్నాడు, వాడిని సముద్రంలో పడవేస్తున్నాము, వాడిని నువ్వు వెళ్ళి మింగు, సిద్ధంగా ఉండని చెప్పాడు. ఆ తిమింగళం ఎక్కడుందో మనకు తెలియదు. దేవుడు చెప్పాడు కనుక యోనాను పడేసే స్థానంలోనికి అది వచ్చి ఉంది. అది అక్కడ వచ్చి ఉండి ఎప్పుడైతే యోనాను పడవేయంగానే
ఏ చేప కూడా అతన్ని పట్టుకొని పీకు తినకుండా ముందుగా ఆ పెద్ద మత్స్యము దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి ఆ మత్స్యం వచ్చి ఏం చేసిందట, అతనిని మింగివేసింది. యోనాను మింగివేసింది. మింగేయగానే జరిగే ప్రక్రియ ఏదయ్యా అంటే కొంత సమయానికి అది అరిగిపోద్ది. మనం కూడా అన్నం తింటా ఉంటాం. భోజనం చేసినప్పుడు మనం ఏమవుతా ఉంటుంది, తిన్నటువంటిది నోట్లో నుంచి గొంతులో గుండా కడుపులోకి వెళ్ళిపోద్ది. కడుపులోకి వెళ్ళిపోగానే మొట్టమొదట అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ జీర్ణకోశం అన్న పొట్ట అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో పడుతుంది. దాంట్లో పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల ద్రావకాలు యాసిడ్లు ఏం చేస్తాయంటే వాటిని అరిగిస్తాయి. వాటిని అరిగించిన తర్వాత అప్పుడు అందులో ఉన్నది శక్తిని నరాలకి కండరాలకి అలాగే రక్తానికి వెళ్ళవలసిన రక్తానికి వేస్ట్ అయిపోయిందంతా పేగుల్లోనికి పంపించి దాన్ని విసర్జించడం చేయబడుతుంది అనమాట. ప్రతి జీవి అలాగే ఉంటుంది మానవుడితో పాటు. అయితే ఈ చేప మింగినాక అందులో చాలా పెద్ద యాసిడ్ ఉంటుంది. అందులో పోయి పడ్డాడు. అందులో పడిన తర్వాత దేవుడు దాన్ని కరిగించుకోమని చెప్పలేదు. దేవుడు దాన్ని కరిగించొద్దని చెప్పాడు. యోనాని మింగమన్నాడే కానీ దాన్ని తినేయమని చెప్పలేదు. కనుక మొట్టమొదట మింగాడు. చేప వచ్చి మింగింది మొట్టమొదట. ఆ తర్వాత అది అరిగిపోకుండా దాన్ని జాగ్రత్త చేయాలి. అది ఎంతో ఇబ్బందికరం. పొద్దునపూట తినది మనకి సాయంత్రానికి అరక్కపోతే సాయంత్రం మనం మళ్ళా భోజనం చేయలేము. ఆ పొట్టంతా కూడా నొప్పిగా ఉంటుంది, ఇబ్బంది పడతాం, అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ యోనా ఎన్ని రోజులు ఉన్నాట, 3 దినాలు ఆ చేప గర్భములో ఉన్నాడు అని రాస్తున్నాం. ఆ చేప కడుపులో ఉండే అక్కడ ఉన్నటువంటి యాసిడ్ ఏది పని చేయకుండా చేయబడింది. 3 దినాలు అక్కడ ఉంటే ఆ చేప ఎంతగానో ఇబ్బంది పడింది, కానీ దేవుని మాటకు విధేయతగా ఉన్నది. అది విధేయతగా ఉండి 3 దినాలు ఆ బాధను భరించింది. 3 దినాల్లో ఏమైందంటే యోనా అయ్యో నేను చచ్చిపోవాలే అనుకున్నాడు, కానీ చావలేదు. అప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యో ఇదిగో భూమి యొక్క సముద్రం యొక్క అగాధములో నేను ఉన్నాను. ఇప్పుడు సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉంది. నా ప్రాణము ఆత్మ 2 కూడా నశించిపోబోతా ఉన్నాయి అని అప్పుడు దేవునికి యోనా ప్రార్థన చేశాడు. అప్పుడు యోనా ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఆ చేపకి ఆజ్ఞాపించాడు. 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఇప్పుడు ఏం చేసిందట, 2వ అధ్యాయం 10వ వచనంలో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసినని చెప్తుంది. దేవుడు మరలా ఆజ్ఞాపించాడు 3 దినాల తర్వాత చేపకి. నేను చెప్పే వరకు యోనా చావకూడదని చెప్పాడు. ఆ తర్వాత 3 దినాలకి యోనాను కక్కివేయమని ఆజ్ఞాపించాడు. యోనాను కక్కివేయమని ఆజ్ఞాపించినప్పుడు యోనా ఆ చేప నోట్లో నుంచి కక్కివేయబడ్డాడు. యోనా చేప నోట్లో నుంచి మరలా కక్కివేయబడ్డాడు. ఆ కక్కివేసే వరకు కూడా ఎంతో బాధపడింది, కానీ ఆ యోనాను తినేసి దాన్ని అరిగించుకొని అది బలం పొందకుండా బాధపడింది. కారణం ఏంటంటే యెహోవా ఆజ్ఞాపించాడు కనుక. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. దేవుడు ఆజ్ఞ ఇవ్వటం వల్ల చేప విందు, కానీ యోనా వినలేదు ఇక్కడ. అందుకొరకే మన జీవితాల్లో మనము కూడా యోనా వంటి వారంగా ఉండకూడదు, కానీ ఆ పెద్ద చేప వంటి వారముగా మనం ఉండాలని దేవుడు మనకి చేప ద్వారా ఒక పాఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఎల్లప్పుడూ దేవుని మాట వినేవారంగా ఉండాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడలా ఎంత మేలు అని చెప్తున్నాడు. నా మాట వింటే మేలు కలుగుద్ది. దేవుని మాట వింటే మేలు, దేవుని మాట వింటే ఆశీర్వాదం. ఇప్పుడు యోనా మేలుకు బదులు ఆశీర్వాదానికి బదులు బాధం తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత కక్కి వేసింది. ఎక్కడ కక్కి వేసిందయ్యా అంటే, ఎక్కడైతే యోనా ఓడెక్కాడో అక్కడికి వచ్చి మళ్ళీ కక్కేసింది. ఎందుకంటే యోనా మరలా ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళాడు. అలా ఓడ ఎక్కి నినివేకి వెళ్ళాడు. ఆ మింగిన దగ్గర కక్కేస్తే నడి సముద్రంలో ఉంటాడు అక్కడ. అందుకని ఎక్కడ ఓడ ఎక్కాడు అక్కడికి వచ్చి కక్కి వేసింది. మరలా ఓడ ఎక్కి ఇప్పుడు నినివేకి వెళ్ళి ఏం చేశాడు? దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది కనుక మీరు మారు మనసు పొందమని నినివే ప్రజలకి చెప్పినప్పుడు రాజు మొదలుకొని పశువుల వరకు, పసిపిల్లల వరకు కూడా అందరూ కూడా గోనె పట్ట కట్టి 3 దినాలు వారు ఉపవాసం ఉండి దేవునికి మొర్ర పెట్టుకోగా దేవుని ఉగ్రత తప్పించబడింది. హల్లెలూయా. దేవుని మాట వింటే ఉగ్రతలోంచి తప్పించబడతాము. కనుక ఈ యోనా ద్వారా దేవుడు పెద్ద చేపకి ఇబ్బంది పెట్టి, ఆ చేప దేవుని మాట వింద కానీ యోనా మాట వినలేదు, ఇబ్బంది పడేవారు. అందుకే దావీదు అంటా ఉంటాడు, శ్రమ కలుగుట నాకు మేలైంది. శ్రమ కలగక మునుపు నేనేం చేశా అంట? మార్గం తప్పిపోయానంటాడు. కనుక యోనా కూడా అలాగయ్యాడు. ఇప్పుడు ఆ పెద్ద చేప దేవుని మాట విందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో దాన్ని మనం గమనించినట్లయితే మరొక చిన్న చేప ఉంది. పెద్ద చేప చూసినప్పుడు చిన్న చేప అది అనుకోవచ్చు, పెద్ద చేప కాబట్టి యోనాని మింగేసింది, చిన్నదాన్ని నేనే మింగలుగుతా అనుకోవచ్చు. కానీ దానికి ఇచ్చిన పని దానికి ఇచ్చాడు దేవుడు. దానికి ఇచ్చిన పని దానికి ఇచ్చాడు. ఎప్పుడయ్యా అంటే మనం మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో 27వ వచనంలో మనం గమనిస్తా ఉంటే అక్కడ రాస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలుగా చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్ము అని యేసు ప్రభువు చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువు పేతురుతో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క పెద్దలు, శాస్త్రులు, పరిశీలు వచ్చి యేసు ప్రభువుని శోధించడానికి మీరు పన్ను కట్టాలా వద్దా అని అడిగారు. దేవుని పిల్లలు పన్ను కట్టాలా వద్దా అని అడిగారు. పన్ను కట్టాలి అని చెప్తే నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, దేవుని పిల్లలు ఎందుకు కట్టాలంటారు? పన్ను కట్టొద్దు అంటే రాజు మాటను నువ్వు ధిక్కరిస్తున్నావు. పన్ను కట్టొద్దు అని చెప్తున్నావు. బర్బలాగా ఏం చేస్తున్నావు? నువ్వు తీవ్రవాదిగా మాట్లాడుతున్నావు. బందిపోటులాగా జనాన్ని నువ్వు తిరుగుబాటు చేసేట్టు చేస్తున్నావు. పన్ను కట్టొద్దని నెపం మోపుతారు. కనుక ప్రభు చెప్తున్నాడు అక్కడ. అయితే మనకి మార్కు సువార్తలో జాగ్రత్త రాయబడతా ఉంటుంది, లూకా సువార్తలో రాయబడతా ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడంటే ఒక నాణ్యాన్ని ఇవ్వమని చెప్పాడు. ఆ నాణ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ నాణ్యం మీద ఇక్కడ ఏముందంటే రాతలు ఉన్నాయి అన్నాడు. దాన్ని తిప్పినప్పుడు రెండో ప్రక్క ఏముందట? కైసరు బొమ్మ ఉంది. ఎందుకంటే అప్పుడు కైసరు అగుస్తు అనేవాడు రాజుగా ఉన్నాడు. కైసరు రాజుగా ఉన్నాడు కనుక కైసరు బొమ్మ ఉంది. దాని వెనకాల దాని విలువ తెలియించే నంబరు అలాగే రాతలు ఉన్నాయి. ముందు ప్రభు చెప్పాడు కదా, ఇది ఎవరిదయ్యా అంటే ఇది కైసరు సంబంధించింది కాబట్టి కైసరిది కైసరు కట్టండి, దేవుడిది దేవుని కట్టమని చెప్పాడు. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో అయితే పేతురుతో చెప్తున్నాను, మనం అభ్యంతరకరంగా ఉండకూడదు, మనం కట్టకూడదు. కానీ వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? సముద్రంకి వెళ్ళి గలిలయ సముద్రానికి వెళ్ళమన్నాడు. నువ్వు గలిలయ సముద్రానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? గాలం వేయమన్నాడు. గాలం వేసినప్పుడు నీకు మొట్టమొదట పైకొచ్చే చేపను పట్టుకో అని చెప్పాడు.
ఆ చేపను పట్టుకొని దాని నోరు తెరువు అని ప్రభువు చెప్పాడు. పేతురు వెళ్ళాడు, గలిలయ సముద్రానికి వెళ్ళాడు. ఎందుకంటే పేతురు, యోహోను, ఆంద్రేయ, మరి ఇలాంటి పిలుపు వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాడు. దేవుడు వాళ్ళనే ముందుగా ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు. కాబట్టి పేతురు వెళ్ళాడు, సముద్రానికి వెళ్ళాడు, గలిలయ సముద్రానికి. ఆ గలిలయ సముద్రానికి వెళ్ళిన పేతురు ఏం చేశాడంటే గాలం వేశాడు. గాలానికి ఏమవుతాయి? చేపలు పడతాయి. చిన్న చేపలు గాలానికి పడతాయి, పెద్ద చేపలు వలలో పడతా ఉంటాయి. కాబట్టి ఆ గాలం వేశాడు. గాలం వేసినప్పుడు ఏమైందంటే ఆ చేప ఒకటి చిక్కింది, దాన్ని పైకి తీశాడు. అది మొట్టమొదట పడిన చేపను పైకి తీయగానే దాన్ని పట్టుకోగానే దాన్ని నోరు తెరవమని చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు? దాన్ని నోరు తెరువు. పేతురు ఆ చేపను పట్టుకొని పైకి తీసి గాలాన్ని బయటకు తీసేసి నోరు తెరిచాడు. నోరు తెరిచినప్పుడు పేతురికి అర్థమై ఉండదు మొట్టమొదట ఎందుకు నోరు తెరమంటున్నాడు. దాని నోరు తెరవగానే అందులో ఏముందట? ఒక షకేల్ ఉంది. ఒక షకేల్ ఉంది అందులో. ఆ చిన్న చేప ఎవడో జారి పడిపోయిన నాణ్యాన్ని, ఒక షకేల్ని, లేకపోతే ఎవడో విసిరేసిన ఒక షకేల్ని అది మింగి కూర్చొని ఉంది అక్కడ. చూచారా? చేపలు చాలా అరుదుగా ఇలాంటివి తింటాయి, తినవు. ఎందుకంటే అవి చేపల్ని మింగుతూ ఉంటాయి కాబట్టి వస్తువులు ఏదైనా కనపడ్డప్పుడు వాటిని మొట్టమొదట నోటితో పట్టుకొని తర్వాత విడిచిపెడతాయి. కానీ ఇప్పుడు ఒక నాణ్యం షకేల్ అంటే సుమారుగా ఇంత వెడల్పులో, అంటే ఒక అంగుళం పైన వెడల్పులో ఉండేది, గుండ్రంగా ఉండేది. చిన్న చేప దాన్ని మింగటం చాలా ఇబ్బంది. కానీ దేవుడు చెప్పాడు కనుక ఏం చేస్తుంది? ఆ షకేల్ని మింగి ఉంది. ఎప్పుడు పేతురు వస్తాడు, ఎప్పుడు గాలం వేస్తాడు, ఎప్పుడు నన్ను పైకి తీస్తాడు, ఎప్పుడు నా నోట్లో ఇరుక్కుపోయిన ఈ యొక్క షకేల్ని బయటకు తీసి నన్ను మరలా ఆ నీటిలో పడేస్తాడని ఆ చేప ఎదురు చూస్తూ ఉంది. కారణం ఏంటంటే దేవుడు దానికి ఆజ్ఞాపించాడు, ఇదిగో పన్ను కట్టడానికి ఒక షకేల్ కావాలి, నువ్వు మింగి ఉండు అని చెప్పాడు. ఆ చిన్న చేప ఆ షకేల్ని మింగి అక్కడ ఉంది. పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉంది. పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉంది. పేతురు వచ్చి గాలం వేయంగానే మిగిలిన చేపలు గబగబా వచ్చి ఆ గాలంకు ఉన్నటువంటి ఎర్రని తినకుండా ఈ చేపలు ఏం చేసింది? దాన్ని పట్టుకుంది ముందు. దాన్ని పేతురు పైకి తీసి నోరు తెరవగానే అందులో ఒక షకేల్ ఉంది. ఆ షకేల్ తీసుకొని ప్రభు చెప్తున్నాడు కదా, అప్పట్లో అర షకేలు ఒక వ్యక్తి మోషే ధర్మశాస్త్రం ప్రకారం పన్ను చెల్లించాలి. అర షకేలు పన్ను చెల్లించాలి కనుక ఇప్పుడు యేసు ప్రభువారు ఒక అర షకేలు చెల్లించాలి. ఇప్పుడు పేతురుకు పని చెప్పాడు కాబట్టి ఇప్పుడు పేతురు కూడా పన్ను చెల్లించాలి కదా. ఇప్పుడు పేతురు ఆ పని చేయబోతున్నాడు కాబట్టి పేతురు యొక్క పన్ను కూడా ప్రభు కట్టమన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ చేపను తీసి అందులో ఉన్న షకేల్ని బయటకు తీసి ఆ షకేల్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇదిగో దేవుడు మీకు ఇచ్చింది ఇదే అని చెప్పాడు. ఆ షకేల్ని ఇచ్చి అర షకేలు యేసు ప్రభు వారికి, అర షకేలు పేతురు నిమిత్తము పన్ను కట్టాడు. ఇక్కడ ఈ చిన్న చేప అది కూడా ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది. దాని నోరు ఎంత ఉంటుంది చిన్నది. ఆ షకేల్ అంగుళం పైన ఉన్నటువంటి దాన్ని మింగి దాన్ని జీర్ణించుకోలేక లోపలికి దాన్ని తీసుకోలేక అలాగే ఉండిపోయింది. ఎందుకంటే లోపలికి మింగేస్తే ఏమో తెలుసా? మింగడం వరకు యోనాన్ని మింగినా ఏం కాదు, ఎందుకంటే ఓ పడవనే మింగి అది అరిగించుకుంటుందట. కానీ చిన్న చేప అది మింగిందానికి ఏమో తెలుసా? కొన్ని వస్తువులు కొన్నిటిని మరి కొన్ని జంతువులు తిన్నప్పుడు మింగినప్పుడు అవి ఆ పొట్టంతా కూడా చీల్చివేస్తాయి. మొన్న ఏదో ఒక పశువుని కొండశిల పశువుని కొండశిల మింగేసింది. మింగేసేలాక ఏమైందంటే అది లోపలికి వెళ్తా ఉంటే దాని కొమ్ములు పక్కకు ఉన్నాయి బాగా. అది తల మింగేసింది, లోపలికి పీల్చుకుంటా ఉంది. లోపలికి మింగే కొంది ఏమైంది తెలిసి దాని కొమ్ములు దాని పొట్టని చీల్చుకుంటా వెళ్ళిపోయినాయి. దానికి తెలియదు, ఎందుకంటే తింటున్నాను అనుకుంటుంది ఆ కొండశిల.
అది మింగుతా మింగుతా ఉంది. అది మింగే కొంది ఆ కొమ్ములు ఆ పొట్టని చీల్చుకుంటా వెళ్ళిపోయినాయి. సగం దూరం వెళ్ళిపోయిన దాకా అది మింగేశాను అనుకుంది. లోపల చూస్తే దాని పొట్టలో ఇది చచ్చిపోయింది, కానీ ఆ పొట్టంతా చీలిపోయి అటుపక్క ఇటుపక్క అది కనపడతా ఉంది. ఆ పశువుల కాపురులు అది కనపడలేదు, ఎతుకుతా ఉండేదిగా దాని పొట్టశిల ఆ పొట్ట చీలిపోయి అది కదలలేక మెల్లగా అటు ఇటు అటు ఇటు దొల్లాడుతూ ఉందట. దాన్ని చూసి దాన్ని చంపి దాన్ని తీస్తే బయటగా చచ్చిపోయింది ఆ పశువు. అయితే అలాంటి పరిస్థితి జరుగుతుంది చేపకు కూడా. ఆ చేప షెకెల్ని మింగేస్తే పొట్ట చీలిపోద్ది. కానీ ఆ బాధ ఎంతో అనుభవించి పేతురు కొరకు దేవుని మాట నిమిత్తమై ఎదురు చూసి దాని నోట్లో ఉన్న షెకెల్ని ప్రభువారి పన్ను నిమిత్తము, పేతురు యొక్క పన్ను నిమిత్తము అది అప్పగించింది. కనుక చేపలు అనేవి చాలా రకాలుగా దేవుని లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ చేపలు అనేవి మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో అవి దేవుని మాట విన్నాయి. కాబట్టి మరి ప్రభువు చేపల గురించి చాలా రకాల బోధ చేశాడు, చాలా రకాలుగా దాన్ని వివరించబడింది. అయితే మరొక దాన్ని మనం గమనించినట్లయితే ఆ చేప ఏదయ్యా అంటే యేసు ప్రభు వారికి డబ్బులు లేవు కదా. ఆయన ఎప్పుడు కూడా ధనం సంచి ఆయన దగ్గర ఉంచుకున్నాడా? ఆ ధనం సంచి ఎవరి దగ్గర ఉంది? యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది. ఎప్పుడు ధన సంచి ప్రభు వారి దగ్గర లేదు. ఏదైనా కావాలంటే యూదా దగ్గర సంచి ఉంది కాబట్టి యూదాకు చెప్పేవాడు. ఇప్పుడు యూదా బహుశా పక్కన లేడు, అందుకొరకే పేతురుకు చెప్పవలసి వచ్చింది. పేతురు వెళ్ళి ఆ పన్నుని చెల్లించాడని చెప్తున్నాడు మనం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన పనిని మనము నెరవేర్చే వారంగా ఉండాలి. అది నెరవేర్చి దేవుణ్ణి మహింపరచాలని చెప్తున్నాను. మరొకటి చూస్తే ఇక్కడ కాల్చిన చేప, కాల్చిన చేప. ఎందుకంటే యేసు ప్రభువు అద్భుతాలు చేశాడు. 4 సువార్తలో రాయబడింది. 2 సార్లు అద్భుతం చేశాడు, 2 సార్లు అద్భుతం చేశాడు. అయితే ఇక్కడ కాల్చిన చేప ఏదయ్యా అంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి, జనాంగానికి 11 సార్లు ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. 11 సార్లు ఆయన కనపడ్డాడు. కొంతమంది నమ్మారు, ఇంకా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించారా? శిష్యులు కూడా 3 సార్లు 4 సార్లు చూశారు, కానీ భయంతో ఉన్నారు. వాళ్ళు ఆయన ప్రభువో కాదో తెలియకుండా ఉన్నారు. వారు ప్రభువు లేడు కాబట్టి ఇక నేను చేపలు పడటానికి వెళ్తానని పేతురు చెప్పగానే పేతురుతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నారు? అన్నా ఉండు, మేము కూడా వస్తామని వాళ్ళు కూడా పేతురుతో పాటు సముద్రానికి వలలు తీసుకొని వెళ్ళిపోయారు చేపలు పడటానికి. వాళ్ళు వెళ్ళి చేపలు పడతా ఉన్నారు. ఈ లోపల ఏమైంది? ప్రభువు కనపడ్డాడు. ప్రభువు కనపడినప్పుడు భయపడ్డారు. భయపడినాక అక్కడ వాళ్ళు మరి ఏమి పట్టలేదు. అయితే ప్రభు ఈ పక్కన వేయమని చెప్పినప్పుడు ఆ పక్కన వేయంగానే గొప్ప చేపలు 152 చేపలు 153 చేపలు వాళ్ళకి దొరికినట్లుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 2 దోణులు మునిగిపోయింది. వాటిని ఏలలు వేసి మిగిలిన వాళ్ళు పిలిచి వాళ్ళు వచ్చినాక బయటకు వచ్చారు. అయితే ఈ బయటకు వచ్చే లోపల ఏమైందంటే ఇంకా ప్రభు నమ్మట్లేదు వారు. ఇంకా వాళ్ళు ప్రభు నమ్మట్లేదు. వాళ్ళు బయటకు వచ్చినాక ఏమైందంటే బయట వాళ్ళు కూర్చొని, ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయం 41, 42 వచ్చాను చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 41, 42 వచ్చిన మనకైతే కాదమ్మా కాదు. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద
ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్క ఆయనకిచ్చింది. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను తన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లు ఆయన వారు మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట వారు మనస్సును పాప క్షమాపణను ప్రకటింపబడిననియు వాయబడి ఉన్నది. చాలు. ఇక్కడ వారు బయటకు వచ్చారు, ప్రభు బయటకు వచ్చాడు ఆ యొక్క సముద్రం మీద నుంచి. ఇంకా ప్రభు నమ్మకుండా వారు ఆశ్చర్యపోతా ఉన్నారట. ఆశ్చర్యపడిపోతారు. అన్ని చేపలు దొరికినాయని ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, దొరకలేదు. అయితే ఇప్పుడు ఈ పక్క వేయమనంగానే ఆ ప్రక్క వేయంగానే దొరికినాయి వాళ్ళకి. వాటిని తీసుకొని ఆశ్చర్యపడిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు, ఇంకా నమ్మట్లేదు. వాడు అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడు అంటాడు ప్రభు, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు అప్పుడట వాళ్ళు ఏం చేశారంట, అప్పుడే కూర్చొని రొట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ చేపలు తెచ్చి కాల్చుకున్నారంట. ఎందుకంటే రొట్టెలు తినడానికి ఆకలి అవుతుంది వాళ్ళకి, ఆకలి అవుతుంది. ఆహారం తినడానికి, భోజనం చేయటానికి ఆ చేపలు కాల్చుకున్నారు. అప్పుడే మీ దగ్గర ఏమైందా ఉంటే ఏమో అని అడిగినప్పుడు కాల్చిన చేపనిచ్చారు. ఆ కాల్చిన చేపనిచ్చినప్పుడు ఆ చేప తీసుకొని ప్రభు ఏం చేశాడంట, దానిని భుజించాడు, దాన్ని తిన్నాడు. అది తినినప్పుడు ఇది భూతం కాదు ప్రభువే అని వాళ్ళు ఎరిగారు. వాళ్ళ కన్నులు తెరిచాడు, వాళ్ళ హృదయాలు తెరిచాడు. అది చూసినాక వారు మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తలు చెప్పినట్లుగాను పాత నిబంధనలోను రాయబడిన మాటలు నెరవేరటము నిజమే అని ఎరిగారట వాళ్ళు. నిజమే అని ఎరిగారు. అప్పటి వరకు వారు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, వాళ్ళకి కనపడ్డాడు, అనేక మంది కనపడ్డాడు, అయినా కానీ వాళ్ళు నమ్మకుంటావు. అయితే ప్రభు ఆ చేపను తిన్నప్పుడు, కాల్చిన చేపను తిన్నప్పుడు అది ప్రభుయే అని వాళ్ళు ఎరిగారు. ప్రభువు అని వారికి సాక్ష్యం ఇవ్వబడింది. గమనించారా? ప్రభు అని సాక్ష్యం ఇవ్వబడింది ఆ చేప. కనుక మనము కూడా దేవుని యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలని ప్రభువు చెప్తా వచ్చాం. మనం ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలి. మరొక దాన్ని చూసినట్లయితే అది ఏదయ్యా అంటే ఎండిపోయిన చేప. అది కూడా ఎండిపోయింది, కాల్చబడింది. అది కూడా అది ఎక్కడ అంటే దేవుణ్ణి గణపరచడానికి చేయబడినటువంటి ఇవ్వబడినటువంటి చేపది. ఎప్పుడు మనకి మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, మరి లూకా సువార్తలు అన్నింటిలో కూడా రాయబడినటువంటి ఉపమానం ఇది. అది సంఘటన. అన్ని సువార్తలో రాయబడిన సంఘటన. 2 సార్లు ఈ సంఘటన జరిగింది. ఒకసారి ఏమో 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టాడు. మరొకసారి ఏమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మంది పురుషులకి భోజనం పెట్టారు. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్టయితే మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి
భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు అని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని ఎద్దకు తెమ్మని చెప్పాను. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు కింద ఎత్తిరి అని రాస్తున్నాం. చాలా గొప్ప సంఘటన ఇది. ఇదేదయ్యా అంటే దేవుని మహింపరచడానికి చేయబడ్డటువంటి కార్యం. 3 దినాలు వాళ్ళందరూ కూడా ఆయన మాటలు వింటా ఉన్నారు, ఆయన బోధలు వింటా ఉన్నారు. వాళ్ళు ఆయన బోధలు వింటా ఉంటే ఆకలి కూడా అనిపించలేదు వాళ్ళకి. బహుశా వాళ్ళు తెచ్చుకునేవి కొద్దిగా ఎవడు కూడా దాచుకొని తినేశాడు. అయితే 3 దినాల తర్వాత శిష్యులు వచ్చి, అయ్యా చాలా పొద్దుపోయింది, ఇంకా వాళ్ళు ఉంటే నిరసపడిపోతారు, వాళ్ళని పంపించేస్తే గ్రామాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా భోజనాన్ని కొనుక్కొని తింటారు, వాళ్ళు పంపించామన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, లేదు లేదు వాళ్ళు పోరు, మీరే పెట్టమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళరు, మీరే పెట్టండి అని చెప్పాడు. అందుకు వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా 300 దేనారాలు పెట్టి కొనుక్కొచ్చినా కానీ వాళ్ళకి కొంచెం ఇవ్వడానికి కూడా చాలు, మన దగ్గర ఏమి లేదంటే ఈ లోపల ఒక చిన్న పిల్లవాడు పైకి లేసేమన్నాడు, నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఎవరు కూడా ఏమి లేవంటుంటే వాళ్ళు లేచి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయిరా బాబు అంటే, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పారు. ప్రభు తెమ్మని చెప్పినప్పుడు ఆ చేపలు, ఆ 2 చేపలు 5 రొట్టెలు ప్రభు దగ్గర తీసుకెళ్తే ప్రభువు ప్రార్థన చేసి ఆశీర్వదించి వాటిని విరిచాడు. అప్పుడు అందరూ కూడా పచ్చిక మీద కూర్చోమని చెప్పినప్పుడు 50 మంది 100 మంది పచ్చిక మీద కూర్చున్నారు. వారు కూర్చున్నప్పుడు ఆయన విరిచి ఇచ్చినటువంటి ఆ రొట్టె, ఆ చేపలు ఏం చేయబడ్డాయి? విస్తరింపు చేయబడ్డాయి. ఆయన విరిచి ఇచ్చాడు, అవి విస్తరించినాయి. అవి పంచే కొంది ఇంకా వస్తానే ఉన్నాయి. సమృద్ధి కలుగుతా ఉంది, ఇంకా సమృద్ధి కలుగుతా ఉంది. అవి అందరూ తిన్నారట. 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా సుమారుగా ఒక 25,000-30,000 మంది అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు భుజించిన తర్వాత ఏమైందట? 12 గంపలు మిగిలిపోయినటువంటి ముక్కలను ఎత్తారు. ఎందుకు ఎత్తారయ్యా 12 గంపల ముక్కలు, చేపలు, రొట్టెలు అంటే వాటిని తలా ఒక గంప తీసుకొని ప్రభు వెళ్ళమని చెప్పాడు. ఎందుకు? వాళ్ళు మోసుకొని వెళ్తా ఉంటే, ఏంటయ్యా ఈ పేతురు అంటే, ఏంటి యోహోన్ అంటే, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? గబగబా గంపకి ఎంత తిప్పి, ఇదిగో ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి పంచినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు చాలా మంది తిన్నారు. వాళ్ళన్నీ తిన్నాగానే తృప్తి పొందిన తర్వాత ఈ గంపలు మిగిలిపోతే తలా ఒక గంప మమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు ప్రభు అని వారు సాక్ష్యం చెప్పారు. వారు ప్రభువుని గణపరిచారు, ప్రభువుని గణపరిచారు. కనుక మనము కూడా దేవుని గణపరిచే వారంగా, ఆ ఎండిపోయిన తర్వాత కూడా చేప దేవుణ్ణి గణపరిచింది. కనుక ఇంకా అనేకమైనటువంటివి దేవుని లేఖనాల్లో చేపల గురించి రాయబడ్డాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ పెద్ద చేపలు 153 చేపలు వచ్చి వలలో ఒకసారి ప్రభువుని ఎరక్క ముందు, ఒకసారి ప్రభువుని ఎరిగిన తర్వాత 2 సార్లు శిష్యులు పట్టారు. అద్భుతం కదా అది. దేవుడు ఈ ప్రక్క వేయమంటే అన్ని చేపలు వచ్చి అక్కడికి వచ్చి నిలబడ్డాయి.
కనుక దేవుని సన్నిధిలో సృష్టిలో సమస్తము దేవుని మాట వెంటనే. కనుక యోబు ఏమన్నా అంటే, ఇదిగో సముద్రంలో ఉన్న చేపలను అడగండి, అవి మీకు వివరిస్తాయి. అవి వివరిస్తాయి. దేవుడు గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు మహిమ గలవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు అభివృద్ధి చేసేవాడు, దేవుడు ఆశ్చర్యాలను జరిగించేవాడని. కనుక మనము కూడా మన జీవితాల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చేప అనేటువంటిది దైవక సంబంధమైంది. ఆదిమ సంఘములో అది ఒక గుర్తు. ఆదిమ సంఘములో గుర్తు అది. అలాగే చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. మరి సువార్తలు చెప్పినట్టుగా చేపలు పట్టే వాడిని పిలిచినప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఇదిగో మీరు చేపలు పట్టడానికి కాదు, మనుషులు పట్టే జాలనగా చేస్తారు రమ్మని చెప్పాడు ఆయన. మనుషులు పట్టే జాలనగా చేస్తాను, మీరు రండి అని చెప్పి చేపలు పడతా ఉన్న వాళ్ళని పిలిచాడు. కనుక ఈ చేపలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అవి దేవుని మాట విన్నవి. పెద్ద చేప యోనాని మింగటానికి ఆజ్ఞాపిస్తే దాని 3 దినాలు దాన్ని బాధపడింది, కానీ అరిగించుకోకుండా మళ్ళా ఎక్కడైతే వాడెక్కడ అక్కడికి వచ్చి కక్కేసింది. దేవునికి విధేయత చూపించినటువంటి చేప. రెండో చేప చిన్న చేప షకేల్ను మింగి ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే దేవుని పని కొరకు అది ఓడకూడదని, పన్ను కట్టాలి. దాని కొరకు షకేల్ను మింగి అది కూడా ఇబ్బంది పడతా ఉంది. అక్కడ పేతురు వచ్చి దాన్ని చీల్చినప్పుడు ఆ షకేలు పన్ను కట్టబడింది పేతురు కొరకు, ప్రభు కొరకు. అది ప్రభు పని కొరకు వాడబడ్డటువంటి చేప. మరొక చేప కాల్చిన చేప ఆయన ప్రభు అని సాక్ష్యం ఇచ్చింది. దాన్ని భుజించాడు ఆయన. అది తిన్న తర్వాత నిజంగా ప్రభు అని ఎరిగారు వాళ్ళు. అప్పటి నుంచి ఏం చెప్పారట? వాళ్ళు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. పునరుద్ధానం గురించిన సాక్ష్యం. తర్వాత ఎండిపోయినటువంటి కాల్చబడ్డటువంటి చేప. ఇందాక తినదేమో పచ్చి చేప కాల్చింది, ఇది ఎండిపోయి కాల్చిన చేప. ఈ చేప దేనికయ్యా అంటే ప్రభువుని మహింపరిచింది. ఆయన ఆశ్రయించినప్పుడు, విరిచినప్పుడు అభివృద్ధి పొందింది. అందుకే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, చేపలో ఉన్నటువంటి లక్షణం ఏదయ్యా అంటే చేప అనేది నీళ్ళకి ఎదురెళ్తా ఉంటుంది. అదేనా? చేప అనేది ఎప్పుడు కూడా నీళ్ళకి ఎదురు అది ఈదుతూ ఉంటుంది, కానీ నీళ్లలో ఈదుకొని పోదు. అది నీళ్ళలో వెళ్ళిన ప్రవాహంలో ఈదుకొని పోయిందంటే సత్యం చేపది. కాబట్టి మన జీవితాల్లో మనము నీళ్ళకి ఎదురెదేవాళ్ళం. అంటే నీళ్ళంటే జనాలని చెప్పండి బైబిల్లో. నీళ్ళంటే లోకం గురించి చెప్పడింది. కనుక లోకానికి, జనులకి మనము ఎదురెళ్ళే వారంగా ఉండాలంటే వ్యతిరేకించే వాళ్ళం కాదు, వాళ్ళలాగా కాక మనం ప్రభువుని వెంబడించే వాళ్ళంగా ఉండాలి. కనుక ఈ 4 చేపలు 4 రకాల కార్యాలు దేవుని కొరకు చేసింది. అయితే దేవుడు మనకిచ్చిన పనిని మనం చేయాలి. దేవుని కొరకు మనము ఏ పని చేయటానికి నియమించబడ్డామో మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ పనిలో మనము దేవుని మహింపరచాలి. ఆ పనిలో మనం దేవునికి సాక్షులంగా ఉండాలి. ఆ పనిలో దేవుని కొరకు వాడబడే వారంగా ఉండాలి. ఆ పనిలో దేవునికి విధేయులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని మహింపరిచే వారంగా ఉంటాము, మనం దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉంటాము. లేకపోతే మన జీవితాలు దేవుని పిలడమని చెప్పుకున్నా కానీ అవి నిరర్థకం అయిపోతాయి. మన జీవితాలు నిరర్థకం కాకుండా దేవుని విధేయత, దేవుని మాట వినేవారంగా, దేవుని యొక్క పనిలో ఉపయోగించబడేవారంగా, దేవుని కొరకు సాక్ష్యం చెప్పేవారంగా, దేవుని ఘనపరిచే వారంగా మనం ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే మనకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఆ చేపల్లాగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం ముందుకు సాగి దేవుడిని మహింపరుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా అందరూ కూడా తరలి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుంటారు.